అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 13 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరికి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి. వాళ్ళలో మేము కూడా ఒకళ్ళమి. మాకున్న సమస్యను ఈ గురువు గారి పరిశీలించుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే, ఈ రాశి వారు చాలా వరకు కూడా తపోగుణము, ధర్మగుణము, నాయకత్వ గుణము ఈ రాశి వారి లక్షణాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. వినూతనంగా ప్రయత్నించాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. కసి, పట్టుదల అమితంగా ఉంటుంది. ఇక ఈ రాశి జాతకులు అగ్నితత్వంగా ఉంటారండి. రేపటి రోజున మాట ముక్కుసూటిగా ఉండబోతున్నారు. మొహమాటానికి పోరు. అలాగే కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కోపం వలన రేపటి రోజున మీరు కోపంతో ఊగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా చెప్పినా కూడా ఊగుతూనే ఉంటారు. ఎదుటివారు చెప్పేది కాస్తంత రేపటి రోజున అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలండి. లేదంటే కష్టాలు రాబోతున్నాయి. ఇబ్బంది వస్తుందన్నమాట. భరించలేనటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సింది, భరించలేని కష్టాల్లో కూరుకుపోవాల్సి అయితే రావస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులండి. మీరు యొక్క జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అయితే రేపటి రోజున కలిసి రాబోతుంది. కానీ ఒక్కింత జాగ్రత్త అయితే అవసరము. జాతకరీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అనుకూలమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అనుకూలంగా కూడాను ఉంటుందని కూడా చెప్పచ్చండి. ఇక వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కూడాను రేపటి రోజున తొలగిపోతాయి. నూతనమైనటువంటి ఉద్యోగం కోసము ఎదురు చూస్తున్న వారికి వీరికి అయితే రేపటి రోజున ఒక మంచి రికమెండేషన్స్తో మంచి సంస్థలో జాబ్ అయితే రాబోతుంది. నూతన వ్యక్తి అనుకూలత వీరి జీవితంలో ఎక్కువ కనిపిస్తుంది. నూతనంగా బాగా కలిసి రాబోతుంది. అందుకు నూతన పరిచయస్తులతో మీ యొక్క మాట తీరు సరిగా ఉండాలి. కోపాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క విసుగు, చిరాకు అన్నీ కూడా రేపటి రోజు మీరు సైలెంట్గా ఉండటం అయితే మంచిది. మీ యొక్క నైజంగా మాత్రం ఉండాలి. ఉద్యోగం నూతనంగా లభిస్తుంది. ఆర్థికంగా ఇదివరకు కానీ లేదా ఇప్పటి వరకు ఉంటే ఏమైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే రేపటి రోజున మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే శ్రేష్టంగా కనిపిస్తుంది. ఇక కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతోమంది మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, నమ్మిన వ్యక్తులే ఏదో ఒక రకంగా దూషించడం కానీ, లేదా నమ్ముకున్న వ్యక్తులపైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు నమ్మి ఒమ్ము చేయడం కానీ రేపటి రోజు జరగబోతుంది. రేపటి రోజున మీకు ఏదేమైనా సరే ఒక వ్యక్తి ద్వారా మాత్రము మీకు నమ్మక ద్రోహం అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. ఆ వ్యక్తిని మీరు కనిపెట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదైన సూచన. ఇక ఈ రాశి జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, లేకపోతే ఎవరినైతే ఎక్కువగా నమ్మారో రిలేషన్స్లో ఉండి ఆ యొక్క రిలేషన్స్లోని రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉండొచ్చు, అధికంగానే కూడా ఉంటారు. అంటే ఎక్కువగా వీరు బాధపడేది ఎందుకంటే సొంత వారే మిమ్మల్ని బాధ పెడుతున్నారని, అలానే చేయని తప్పుకు అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారనేటువంటి ఈ ఆలోచన ఎక్కువ ఉంటుంది. రేపటి రోజున ఇంకా బాధ కలిగిస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారికి పరువు అంటే సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు, ఒక స్థాయి ఉంటుందండి. పరువుగా బ్రతుకుతున్నారు. వీరి పరువును ఎలాగైనా సరే తీసేయాలనుకునే వ్యక్తులు ఎంతో మంది అయితే ఉన్నారు. అందువల్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతుంటారు. సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి పాల్పడ్డారని కూడా చెప్పుకోవచ్చండి. చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారు ఈ రాశివారు. అందువల్ల ఏంటంటే కనుక రేపటి రోజున మదన పడుతూ భూతద్దంలో పెట్టి మరి చూసి బాధ ఎక్కువ చేసుకుంటారు. మీరు ఎవరైనా సరే అంటే ఈ రాశి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే అండి అందరితో బాగుండాలి అనుకుంటారే తప్ప ఒకరితో మనకి విరోధం తెచ్చుకుందాం అనే వీళ్ళ ఆలోచన అయితే ఈ రాశులకు అసలు ఉండదండి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టాలి అని, ఎవరిని కూడా బ్యాడ్ చేయాలని చెప్పి సమాజంలో కానీ ఏ ఇతర విషయంలో అయినా కానీ వీరు ఎవరిని కూడా బ్యాడ్ చేయడానికైతే అస్సలు సహించరు, సాహసించరు కూడా.
చాలా సున్నితమైన మనసును కలిగి ఉండే వ్యక్తులు. కానీ ఈ రాశి వారిని మాత్రం చాలా మంది బ్యాడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారని చెప్పుకోవాలి. వీరిని అవసరానికి ఎక్కువగా వాడుకుంటారు. చాలా మంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. చాలా మంది ఇలాగే కూడా అయినప్పటికీ వీరు మాత్రం ఏమాత్రం కూడా అస్సలు భయపడరండి. ఎవరికి భయపడరు. ఎవరిని భయపెట్టలేరు. అలాంటి సాహసం కూడా వీరు ఆశయం చూసి కూడా చేయరు. అంతే బ్లడ్ రిలేషన్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలను అధికంగా తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలనుకున్నా సరే వీరి మనసు మాత్రం ఒప్పదండి. ఎదుటివారు వీరి బాధను పెట్టరు కదా అని చెప్పి వీరు వారిని బాధ పెట్టలేరు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా కానీ ఎదుటివారు మాత్రం వీరిని ఏదో ఒక రకంగా నిందిస్తూ, పౌరుషంగా మాట్లాడుతూ, చులకన చేస్తూ బాధపెడుతూ ఉంటారు. సమస్యలను సృష్టించడానికే చూస్తూ ఉంటారన్నమాట. ఇక గ్రహచారంలో ఎంత మంచి ఫలితాలున్నా కూడా డబ్బు పరంగా వీరికి ఎలాంటి లోటనేది ఉండదండి. ఇక ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలనేవి అస్సలు లేకుండా చేతి నిండా డబ్బనేది సంపాదిస్తూ, ఎక్కువగా కష్టపడుతూ, మంచిగా సంపాదిస్తూ, మంచిగా బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోనే సమస్యలనేవి ఎప్పుడూ వీళ్ళకి విలయతాండం చేస్తూ ఉంటాయి. వీరి జీవితంలో చేస్తూగానే ఉంటాయి. ఇలా రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుందండి. ఒక స్త్రీ మూలకంగా ఇదంతా కూడా జరగబోతుంది. మీ యొక్క పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకున్నారు కదండీ! మీ పరిస్థితి వరకు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక్కడ రేపటి రోజున పరిస్థితులు రాబోతున్న అతి దారుణమైన మార్పు ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఆమె ఏంటి అంటే మీ యొక్క పరువును పోగొట్టే స్త్రీ, మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ, ఆ యొక్క స్త్రీతో మీ యొక్క స్త్రీతో ఇక మీరు చాలా జాగ్రత్తగా నడవలసిందే. ఇప్పటివరకు అయింది ఏదో అయిపోయింది. కానీ ఇక నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందడానికి జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే. ఈ రాశి జన్మించిన వ్యక్తులు రేపటి రోజున ఇంకా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండాలి. అంటే వారు మీ యొక్క పరువును చాలా తేలిగ్గా తీసేస్తారు. స్త్రీలకు సమాజంలో ఉన్న పక్షపాతమే ఇందులో కారణం అండి. వారు చెప్పింది వారు నమ్మాకే ఎవరైనా ఆలోచిస్తారు. వారు చెప్పింది ముందే నమ్మాకే ఎవరైనా కూడా ఆలోచించి ఆఖరికి సొంత వర్గం వాళ్ళు కూడా ఎవరైనా సరే స్త్రీ వచ్చి ఏదని చెప్తే ముందుగా అటువైపే ఆలోచన చేస్తారు. అదే స్త్రీ యొక్క పక్షపాత సమాజం అండి. ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందనమాట. ఏదో ఒక రకంగా రేపటి రోజున వారితో స్మూత్‌గా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా అనుకోకుండా గొడవలు, సమస్యలొచ్చినా కానీ మీరు చాలా వరకు వాటిని సున్నితంగా హ్యాండిల్ చేయండి. లేదంటే గనుక కష్టాల పాలవకైతే తప్పదండి. ఇక మీకు పరువు నష్టం జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అప్రమత్తంగా కూడా ఉండండి. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఏ విషయంలో కూడా నమ్మకూడదండి. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక రేపటి రోజున మీకు చాలా వరకు గూడా ఆ స్త్రీ మూలంగా అనేక రకాల పరిమాణాలైతే ఎదుర్కోబోతున్నారు. అలాంటి స్త్రీని మాత్రం మీరు కొంచెం దూరంగా పెడితే మాత్రం రేపటి రోజున మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక రేపటి రోజున వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది. సంపద రేపటిలో కలగబోతుంది. తత్ఫలితమే సంతోషం. మీ యొక్క జీవితంలో కూడా సంతోషం విలయతాండం చేయబోతుంది. కానీ ఒకటికి పలుసార్లు చెప్పిన స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎక్కువ మొత్తంలో వారికి డబ్బు సహాయం చేసేటప్పుడు కూడా 1, 10 సార్లు ఆలోచించండి. చేయాలా వద్దా అనేది ఇందుకు సంబంధించిన సలహాను మీ యొక్క భాగస్వామి కన్నా తల్లిదండ్రులు అడిగి చేయటం అయితే చాలా వరకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. 1, 2 సార్లు ఆలోచించి డబ్బు సహాయం చేయాలి. లేదు అనుకుంటే ఆ యొక్క డబ్బు అనేది మీకు తిరిగి రావటం ఒక కల అవుతుందనమాట. కల అయిపోతుందని అనుకుంటా గానీ తిరిగి రాకపోగా అవమానాలు, నిందలొస్తాయి. ఎవరికైనా డబ్బునిస్తే రేపటి 1, 2 సార్లు ఆలోచించండి. డబ్బు పరంగా సమస్యలనేవి లేకుండా హాయిగా జీవించగలుగుతారు. అప్పుడే ఇక ఈ రాశి స్త్రీలతో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. రేపటి రోజున గ్రహ గోచార స్థితి వల్ల ఎలా కనిపిస్తుందంటే మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు. వారి మాయ మాటలకు, వారి యొక్క బాధకు మీరు ఖచ్చితంగా పడిపోతారండి. ఇలా పడిపోవటమే కాకుండా మీ జీవితం ఒక తలక్రిందులుగా అయితే అయిపోతుందనమాట. ఎవరైనా మోసం చేసేవారు మేము మోసం చేస్తామని చెప్తారండి. మనమే గ్రహించాలి. ఇక ఇప్పటి కలియుగంలో ఏది మంచి ఏది చెడని తెలుసుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుందండి. కానీ మీరు ఏం చేయాలంటే కనుక ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా వారి వల్ల మన జీవితంలో ఇప్పటివరకు ఎలా ఉంది? వారి వల్ల గతంలో ఏదైనా తప్పిదాలు జరిగాయా? మనకి ఇంకేదైనా అవమానం జరిగిందా? ఇలా ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. రేపటి రోజున ఏ అవకాశాలైనా కానీ మీరు జార విడుచుకోవడానికి మాత్రం అస్సలు చేయొద్దండి. ఎవరైనా ఈ విధంగా చెప్పినాక ఇలాంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టేయండి. అవకాశం ఎప్పుడు చిన్నగానే ఉంటుందండి. కానీ దాని యొక్క పరవసానం మాత్రము పెద్దగా మన జీవితంలో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది. మన కష్టాన్ని భగవంతుడు చూడడం ఫలితం వెంటనే ఇవ్వకపోయినా ఏదో ఒక రూపేణా భవిష్యత్తులో మనకి ఫలితం తప్పకుండా కలుగుతుందండి. ఈ ఒక్క ప్రశ్న మీ మదిలో బోధపడుతూ ఉంటుంది. 100కి 200% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్వాల్వ్ అస్సలు అవ్వకండి. ఎవరికి ఉచిత
సలహాలు కూడా ఇవ్వకండి. అప్పుడే అంతా మంచి జరుగుతుందండి. రేపటి రోజున ఈ రాశి వారు రేపటి కార్తీక మాసం బుధవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా శివాలయం దర్శనం చేసి శివుని యొక్క అభిషేకం చేయించుకొని ఇంటికి రావటం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.